హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు స్నేహ వంటిల్లు. మీరెలా ఉన్నారండి? నేను కూడా చాలా బాగున్నాను. అరే! ఎండాకాలం వచ్చిందంటే మసాలా ఫుడ్ తిన్నామనుకోండి, చెమటతో కడుపు ఉబ్బరంగా అంటూ ఉక్కిరి బిక్కిరి అయిపోతాం గదా! అందుకే నేను ఏ ఏ కాలం తగ్గట్టు అలా వంటలు చేసుకుంటానండి. మసాలా ఫుడ్డు ఎండాకాలంలో ఎంత తక్కువ తింటే అంత మంచిది కదండీ! అందుకే ఈరోజు మన స్నేహ వంటిల్లులో మనకిష్టమైన సొరకాయ కూర ఎలాంటి మసాలాలు లేకుండా చేయబోతున్నాను. బిగినర్స్ అయినా సులువుగా ఈ కూరను ఇట్టే చేయవచ్చండి. ఈ వీడియోలో నాకు తెలిసిన కొన్ని ట్రిక్స్ చెప్తాను. మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. మనము సొరకాయని పొట్టు తీసిన తర్వాత ఇలా సన్న ముక్కలుగా కట్ చేసుకొని చిన్న చిన్నగా కట్ చేసుకోండి. ఉల్లిపాయ సన్నగా తరుక్కొని ఒక ప్లేట్లోకి సపరేట్గా తీసి పెట్టుకోండి. అలాగే టమాటాలు కూడా 4 ముక్కలు కట్ చేసుకొని తీసి పెట్టుకోండి. స్టవ్ మీద ఒక బౌల్ పెట్టి 2 స్పూన్స్ ఆయిల్ వేయాలి. దాని తర్వాత 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ ఆవాలు మొత్తం కలిపి 1 స్పూన్ అండి. ఇది వేగాక ఆనియన్ వేసి కలపండి. ఒక చిన్న ట్రిక్ ఏంటంటే సాల్ట్ వేసామనుకోండి కొద్దిగా తొందరగా వేగుతుందండి ఉల్లిగడ్డ. అలాగే కరివేపాకు వేసి కలపండి. తర్వాత 1/2 టీ స్పూన్ పసుపు కలిపాక సొరకాయ మొత్తం వేయండి. సొరకాయ వేసుకున్న తర్వాత బాగా ఒకసారి కలపండి. సొరకాయలో వాటర్ అనేది బాగా వస్తుంది కదండి, అందుకే మనం దీంట్లో వాటర్ వేయకుండా కూర చేయాలండి. అప్పుడే దాని టేస్ట్ బాగుంటుంది. మసాలాలు వేయట్లేదు కదా, అందుకని సొరకాయలో ఉన్న ఫ్లేవర్ని మనం అట్లే తీసుకోవాల్సి ఉంటుంది. అందుకని మసాలాలు వాడము. 1/2 అవర్ నానబెట్టుకున్న శనగపప్పుని ఇందులో వేసుకుంటున్నామండి. ఒకవేళ సొరకాయ ముదురుగా ఉందనుకోండి, ఈ శనగపప్పులో నానబెట్టిన వాటర్ కూడా దీంట్లో పోయొచ్చండి కొద్దిసేపు మగ్గిన తర్వాత. నేను ఇప్పుడు వాటర్ యూస్ చేయట్లేదండి, ఎందుకంటే సొరకాయ లేతగా ఉంది కాబట్టి వాటర్ అవసరం లేదు. ఒకవేళ ముదిరితే వాటర్ పోసుకోండి, చల్లకండి. తర్వాత నేను మీకు కారం వేయడం చూపించలేదండి, మర్చిపోయాను. 2.5 స్పూన్ కారం వేసుకోండి. అలాగే 1 స్పూన్ సాల్ట్ అయితే వేసుకోండి. చివరిలో సాల్ట్ సరిపోకపోతే వేసుకోవచ్చండి. 1 స్పూన్ ధనియాల పొడి వేసి బాగా కలపండి. అలా వాటర్ అంతా బయటకు వచ్చిన తర్వాత టమాటా వేసి మగ్గిన తర్వాత టమాటా వేసుకోండి. మళ్ళీ కొద్దిసేపు మూత పెట్టేసి మగ్గనివ్వండి. ఇలా టమాటా మగ్గిన తర్వాత మళ్ళీ ఒకసారి అప్పుడప్పుడు కలుపుతూ ఉండండి, ఎందుకంటే అడుగంటుతుంది కదా. అడుగంటితే స్మెల్ వచ్చేసి కూర మొత్తం ఖరాబ్ అయిపోతుందండి. అందుకని మనం అప్పుడప్పుడు కలుపుతూ ఉండాలి. ఏ కూర అయినా సరే మనం టేస్ట్గా తినాలంటే ఇలాంటి చిన్న చిన్న ట్రిక్స్ పాటించాలి. చివరిలో కొద్దిగా కొత్తిమీర వేసుకోండి. ఎక్కువ కొత్తిమీర వేయట్లేదు, కొంచెమే వేసాను. ఇష్టం ఉన్న వాళ్ళు ఎక్కువ కొత్తిమీర వేసుకోండి. ఇలా కొద్దిసేపు మగ్గిన తర్వాత మళ్ళీ ఒకసారి చూడండి, టమాటా మెత్తగా ఉడికింది లేదు చూసిన తర్వాత ఆ వాటర్ అంతా ఈరిన తర్వాత అప్పుడు మనం దించేసుకోవాలండి. ఇంకా టమాటా మగ్గలేదండి, ఇంకోసేపు మగ్గిద్దాము. ఇలా మగ్గిన తర్వాత చూసుకొని దించేసుకొని మనం వేరే ప్లేట్లోకి సర్వ్ చేసుకోవచ్చండి. దీంట్లో శనగపప్పు, సొరకాయ ఎక్కువ మసాలా లేకుండా వండాం కాబట్టి రోటీలోకి కానీ వేడివేడి అన్నంలోకి కానీ మామిడికాయ పెట్టుకొని తింటే సూపర్ ఉంటుందండి. మీరు ఒకసారి కూడా ట్రై చేయండి. ఇలాంటి మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఏమైనా మంచి వంటకం కావాలంటే కామెంట్లో పెట్టండి, నేను చేసి చూపిస్తాను.